మీకు తోటకూరతోని పచ్చడి అనేది చెప్తాను. దీంతో పప్పు పులుసు ఫ్రై కాకుండా పచ్చడి కూడా చేసుకోవచ్చు. పచ్చడి అయితే చాలా బాగుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఒక కట్ట తోటకూర అనేది తీసుకున్నాను. ఈ కట్టని శుభ్రంగా చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉప్పు పసుపు నీళ్ళలో వేసి కడిగి పక్కన ఉంచుకోవాలన్నమాట. ఆయిల్ అనేది వేడి చేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం పల్లీలు, పచ్చిమిర్చి అనేది వేసాను. మీరు పల్లీలు నచ్చకపోతే నువ్వులు కూడా వేసుకోవచ్చు, ఏది వేసినా పర్వాలేదు. ఇవి పల్లీలు అనేవి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇందులోని ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు కలిపి వేసాను అనమాట. ఇందులో మీకు కావాలంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ఈ వేగినవి తీసి పక్కన చల్లార్చుకోవాలన్నమాట. మళ్ళీ ఆయిల్ అనేది పెట్టి అందులో కొంచెం తోటకూర అనేది వేసి ఫ్రై చేశాను. తోటకూర అనేది పచ్చివాసన పోయేదాకా ఆయిల్లోనే ఫ్రై అయితే బాగుంటుంది. ఇలా బాగా ఫ్రై అయిన దాంట్లోని ఒక టమాటా అనేది తీసుకున్నాను అనమాట. టమాటా కూడా ముక్కల్లాగా కోసి ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేశాను అనమాట. బాగా మగ్గనివ్వాలి, మగ్గితే బాగుంటుంది. మూత పెట్టి 2 నిమిషాలు ఉంచితే టమాటా కూడా మగ్గిపోతుంది అనమాట. ఈ టమాటా పులుపు అనేది సరిపోదు కాబట్టి లైట్గా చింతపండు అనేది కూడా వేసాను అనమాట. ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ఈ చింతపండు కూడా ఇందులో వేసి మగ్గించడం వల్ల చింతపండు కూడా కొంచెం మెత్తగా అయ్యి పచ్చడి ఆడేటప్పుడు కలిసిపోతుంది అనమాట. ఈ చల్లారినవన్నీ మనం మిక్సీ ఆడుకోవాలి. అందులోని సాల్టు, పసుపు, కొంచెం వెల్లుల్లి రబ్బలు వేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట. వాటర్ అనేది వేయకూడదు. అందులోనే ఈ తోటకూర టమాటా కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి.